జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో పూర్తిస్థాయి యుద్ధ వాతావరణం నెలకొంది. మోటార్ షెల్స్, మిసైళ్లు, డ్రోన్లతో పాకిస్తాన్ చేస్తున్న దాడులతో పూంచ్ సెక్టార్లో గురుద్వారాతో పాటు కొన్ని ఇళ్లు కూడా ధ్వంసం అయ్యాయి. స్థానికులు కొంతమంది గాయపడ్డారు. దీంతో పూంచ్ సెక్టార్ను పూర్తిగా ఖాళీ చేయాలని ఆదేశించింది ఆర్మీ. ఇప్పటికే వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఆర్మీ వాహనాలు, బస్సులతో పాటు అందుబాటులో ఉన్న వాహనాలలో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా జమ్మూకు చేరుకున్నారు. కాసేపట్లో ఉన్నత స్థాయి సమీక్ష కూడా జరపనున్నారు. రాత్రి జమ్మూ నగరం సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లోనూ పాక్ ఆర్మీ దాడులు చేసింది. మోటార్ షెల్స్, డ్రోన్లతో దాడులు చేసింది. పూంచ్ సెక్టార్లోని సరిహద్దు గ్రామాల్లో స్కూళ్లు, ఇళ్లు, ప్రార్థనాలయాలపైకి మోటార్ షెల్స్ దూసుకొచ్చాయి. ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది ఇండియన్ ఆర్మీ. ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో అడ్డుకుంది. అయితే పాక్ వరుస దాడులతో జమ్మూ కాశ్మీర్ వాసులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం ఒమర్ అబ్దుల్లా భారీ పోలీస్ బందోబస్తు మధ్య జమ్మూకు చేరుకున్నారు. కాసేపట్లో జమ్మూ ఎయిర్పోర్ట్ను, దాడులు జరిగిన ఇతర ప్రాంతాలను ఒమర్ అబ్దుల్లా పరిశీలిస్తారు. ప్రాంతాలకు